దీక్షా దివాస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు అక్క ఇవాళ మరోసారి గుర్తు చేసుకుంటున్నాం ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష ఎట్లా చూస్తారు? ఇది ఈ ఒక్కరోజు గుర్తు చేసుకోవాల్సింది కాదు. ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా వాయువులను పిలుస్తుందంటే అది కేసీఆర్ గారి నాయకత్వం మరిచిపోలేని మలుపు తిరిగి తిప్పిన ఈ రోజు. ఒకటండి, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మంచిగానే అనిపిస్తుంది అంత, కానీ ఆ రోజు ఉద్యమం చేసిన సందర్భంలో నిర్బంధం ఉన్న సందర్భంలో ఇంత స్వేచ్ఛగా లేదు. ఇంత స్వేచ్ఛగా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి లేదు. ఒక నలుగురం బయటికి వెళ్ళి జై తెలంగాణ అనే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నిర్బంధాలు, తెలంగాణ మాట పిలుపు ఇంకేది వినపడినా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నప్పుడు ఒకే ఒక నిర్ణయం, ఒక త్యాగం ఈ రోజు చరిత్రను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో అలాంటి లీడర్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఒకటే అండి, ఈ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఒక 10 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మాకంటే మీడియాకే ఎక్కువ తెలుసు. అడుగడుగున పల్లెల నుంచి మొదలు పెట్టుకుంటే ఒక వర్గం ప్రజలు కాదు, ప్రతి ఒక్కరు. పసిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు గురుకుల స్కూళ్ళల్లో, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా లాంటివి ప్రకటించి ఇవ్వకపోవడం అనేది, బోనస్ ఇవ్వకపోవడం అనేది, పంట కొనుగోలు లేకపోవడం అనేది, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలా అనేక వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. పల్లెలు పట్టణాలు అన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఎంతో అభివృద్ధిగా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళి, తెలంగాణ ఉద్యమం అనేది చిన్నది కాదు, అనేక ఉద్యమాలు చూసాము ప్రపంచవ్యాప్తంగా. కానీ ఒక నాయకుడి లోపం వల్ల అనేక ఉద్యమాలు అనేవి ఫెయిల్ అయిపోయినాయి, వెనుదిరిగిపోయినాయి. కానీ ఒక నాయకుడి వ్యూహరచన, ఒక నాయకుడి చతురత, ఒక నాయకుడి త్యాగము ధైర్యం వల్ల తెలంగాణ ఉద్యమం అనేది నిలబడింది, సాధించింది, ఈ రోజు సజీవ సాక్ష్యంగా ఉంది. చరిత్రలో అలా ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అన్న వాళ్ళకే మనుగడ లేకుండా పోయింది. ఎప్పుడు కానీ చరిత్రలో ఒక పేజీని చింపేయగలుగుతారు, కానీ చరిత్రనే మార్చలేరు కదండి. కాబట్టి కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరపడం అనేది ఎవరి తరం కాదు. మాట్లాడుతూనే ఈ రోజు ఏ కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిపేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారే కొన్ని 100 సార్లు కేసీఆర్ గారిని తలుస్తున్నారు. కాబట్టి అది ఎవరి తరం కాదు. తెలంగాణ ఈ ఉద్యమంలో చరిత్రలో సాయిచంద్ అన్న పాత్ర కూడా మనం చూసినాం. సో ఇవాళ అన్న లేకపోవడం బాధాకరమే, కానీ తెచ్చుకున్న 10 సంవత్సరాలలో కష్టపడ్డ 10 సంవత్సరాలు ఎట్లా? ఒకటి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎక్కడ వేదిక ఉన్నా ఉద్యమ సందర్భం నుంచి తర్వాత 10 ఏళ్ల స్వపరిపాలనలో కూడా కేసీఆర్ గారి మాట, సాయి పాట కూడా అదే స్థాయిలో ఆ వేదిక మీద ఉంది. లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఒక మా కుటుంబానికి లోటు కాదు, యావత్ తెలంగాణ సమాజంలో కూడా పాట భావ వ్యాప్తి అనేది ఎంత అవసరమో దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆ రకంగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. కాబట్టి లేకపోవడం అనేది చాలా లోటు అండి, అది మాటలో చెప్పలేను. ఏం చెప్తారు మరి, తెచ్చుకున్న రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఇంత ఘోరాది ఘోరమైన పరిస్థితి? కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్నిసార్లు తప్పిదాలు జరిగిపోతుంటాయి. చరిత్ర నిలబెట్టిన వాళ్ళు ఉంటారు, చరిత్రహీనులు కూడా ఉంటారు. కాబట్టి ఈ 11 నెలల కాంగ్రెస్ పాలన చరిత్రలో ఒక చీకటి రోజు. ఇంకా ముందు కూడా తెలంగాణ చరిత్రలో, తెలంగాణ పరిపాలన చరిత్రలో కాంగ్రెస్ పాలన ఇలా ఉంది, ఈ రకంగా ఉండొద్దు పాలన అని చెప్పేసి గుణపాఠం కలిగేటట్టు చేస్తారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అంటే ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో రాకపోయేదండి. ఎందుకంటున్నామంటే ఉద్యమాలు అనేకం చూసాం. మలిదశ ఉద్యమం చూసాం, అది తొలిదశ ఉద్యమం చూసాం. ఒక నాయకుడు గనక వెనుకకి తిరిగిపోతే, ఒక నాయకుడు అధైర్యపడితే, ఒక నాయకుడికి ఒక వ్యూహం లేకపోతే ఏ ఉద్యమం కూడా చిత్రమైపోతుంది. అందుకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేద్దాం, ఒక్క కేసీఆర్ గారు లేకపోతే ఈ ఉద్యమం చెల్లాచెదరవుతుందని ప్రయత్నించింది కూడా మనం చూసాం. కాబట్టి నాయకుడు అనేవాడు ఉద్యమానికి చాలా అవసరం. అటువంటి వెనుదిరిగిన నాయకుడు కేసీఆర్ గారు.